హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లెసన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ క్యారెక్టర్ గ్రాఫ్. సినిమా అంటేనే మెయిన్ క్యారెక్టర్. అంటే హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వేరొకరు ఎవరైనా కావచ్చు. సినిమా కథ అంతా డిపెండ్ అయ్యి ఉండేది మెయిన్ క్యారెక్టర్స్ మీదే. ఈ క్యారెక్టర్స్ ఎలా మొదలైంది, వాటి క్యారెక్టర్స్ గ్రాఫ్ ఏంటి, సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎలా తన గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళింది అనేది రైటర్, డైరెక్టర్స్ జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే క్యారెక్టర్స్ దెబ్బతింటాయి. అంటే క్యారెక్టర్ గ్రాఫ్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఒక్కసారి క్యారెక్టర్స్ అనుకున్న తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ క్యారెక్టర్ గ్రాఫ్ గురించి రకరకాల సినిమాల మీద అనాలిసిస్ చూద్దాం. ముఖ్యంగా క్యారెక్టర్స్ గ్రాఫ్ని పెంచేవి ఏమిటి? ఫస్ట్ వన్, ట్రాన్స్ఫార్మేషన్ అంటే మార్పు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్లో కావచ్చు, ఖైదీ నెంబర్ 150 కావచ్చు, మన్మధుడు కావచ్చు, పిల్ల జమీందార్ కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, గమ్యం, వేదం, రంగ్ దే బసంతి, ఇలాంటి సినిమాలన్నింటిలోనూ మీరు గమనిస్తే హీరో క్యారెక్టర్ అనేది బాగా మార్పు చెందుతుంది. అందువల్ల క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుంది. నెగిటివ్ క్యారెక్టర్లు కావచ్చు, వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చెంది మార్పు చెందుతారు కాబట్టి క్యారెక్టర్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, స్ట్రగుల్స్ జర్నీ అంటే ఎంత ఎక్కువ స్ట్రగుల్స్ వస్తే అంత క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ స్ట్రగుల్ని అధిగమిస్తూ ఉంటారు కాబట్టి క్యారెక్టర్ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. రోజా కావచ్చు, అరుంధతి సినిమా కావచ్చు, ఇలాంటి సినిమాల్లో మీకు బిచ్చగాడి సినిమా కావచ్చు, చాలా సినిమాల్లోనూ ఈ స్ట్రగుల్స్ జర్నీ ఉంటుంది. ఈ స్ట్రగుల్స్ జర్నీ అనే దాన్ని అధిగమిస్తూ హీరో ఎలా వెళ్తున్నాడు అన్నది కూడా క్యారెక్టర్స్ గ్రాఫ్ని పెంచేదే. నెక్స్ట్, థర్డ్ వన్, రిస్క్. ఎంత రిస్క్ చేస్తున్నాడు, ఎంత రిస్క్ చేస్తే అంత క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిచ్చగాడి సినిమా చూడండి. మన జీవితంలో ఎవరైనా కానీ బాగా ఉన్నవాడు, మిలీనీరు వచ్చేసి తల్లి కోసం బిచ్చగాడిగా 41 రోజులు బతుకుతాడా? అంటే చాలా రిస్క్ అనమాట. అది హైలీ రిస్క్, ఇంపాసిబుల్. అది హీరో చేశాడు. సో క్యారెక్టర్ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుంది. అత్తారింటికి దారేది, ఇక్కడ కూడా అంతే. ఒక మిలీనీర్ అయి ఉండి కారు డ్రైవర్ కింద బతుకుతాడా? అది అత్తారింటి దరిద్రం. అంత రిస్క్ తీసుకున్నాడు కాబట్టి క్యారెక్టర్ గ్రాఫ్ అంత పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దంగల్ చూడండి. దంగల్లో కానీ తండ్రి కూతుర్ల కోసం ఎంత జర్నీ చేస్తాడు, ఎంత రిస్క్ చేస్తూ ఉంటాడు. ప్యాడ్మ్యాన్ సినిమా చూడండి. ప్యాడ్మ్యాన్లో కూడా తను అనుకున్న దానికోసం ఎంత రిస్క్ చేస్తూ ఉంటాడు అక్షయ్ కుమార్. నెక్స్ట్ లగాన్ చూడండి. లగాన్లో ఎంత రిస్క్ చేస్తూ ఉంటారు అమెరికాన్. అందులో భువన్ క్యారెక్టరు ఎంత రిస్క్ చేస్తూ ఉంటుంది క్రికెట్ గెలవటం కోసం. వెన్స్డేలో నసీరుద్దీన్ షా ఎంత రిస్క్ చేశాడు పోలీసులందరినీ ఆటాడించడానికి. నెక్స్ట్ వీళ్ళందరినీ తీవ్రవాదులను చంపడానికి ఎంత రిస్క్ చేశాడు. నెక్స్ట్ మర్యాద రామన్న, సునీల్ క్యారెక్టరు ఎంత రిస్క్లో పడ్డాడు, ఎంత రిస్క్ నుంచి బయటపడ్డాడు. ఇలాగా ఈ రిస్క్ కూడా క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచేదే. నెక్స్ట్, ఫోర్త్ వన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏమైనా కానీ, ఏదైనా జరగని, వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే ఏం జరిగినా కానీ తగ్గకపోవటం. అంటే ఏదైనా జరగని తగ్గరాళ్ళు, వాళ్ళ క్యారెక్టరేషన్ తగ్గరు, అనుకున్న నిర్ణయం మీదే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బజరంగ్ భాయిజాన్ సినిమా చూడండి. బజరంగ్ భాయిజాన్లో ఇంకా ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత హీరో తగ్గడు, ఇంకా పాకిస్తాన్కి చేర్చే తీరాలన్నమాట పాపని. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది క్యారెక్టర్ గ్రాఫ్ అంటే. నెక్స్ట్ భారతీయుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా జరగనే, అతను లంచం తీసుకున్నది కొడుకైనా కానీ చంపి తీరాల్సిందే. అపరిచితుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే
తప్పు చేస్తే బాధ్యతారాహిత్యం చేస్తే శిక్ష వేయాల్సిందే. హీరోయిన్ మీద కూడా శిక్ష వేస్తాడు అపరిచితులు, మీరు గమనించండి సెకండ్ హాఫ్లో. ఇలాగనమాట వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏమైనా కానీ వాళ్ళు అనుకున్న సిద్ధాంతానికి ఏమన్నా తేడా జరిగిందా, వాళ్ళు నిర్ణయానికి ఏమైనా తేడా జరిగిందా ఏమాత్రం స్పేర్ చేయరు. అది కూడా క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచుతుంది. నెక్స్ట్ వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూస్ అంటే వాడికి వాల్యూస్ ఉంటాయి. అంటే క్షమించటం, ఉదాత్తత, గొప్పగా ఉండటం, ఇవన్నీ, త్యాగం, తప్పు చేస్తే ఒప్పుకోవడం, చేయని తప్పుకి నింద పడటం, కృతజ్ఞత, తప్పు చేస్తే బాధపడటం, దానికి పశ్చాత్తాపడటం, తప్పించిపోవటం, ఇవన్నీ వాల్యూస్ అన్నమాట. నిజాయితీగా ఉండటం, ధర్మం వైపు ఉండటం, ఇవన్నీ వాల్యూస్. ఈ వాల్యూస్ క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో హీరో క్యారెక్టర్ బాహుబలిలో అమ్మకి వ్యతిరేకంగా అయినా కానీ ధర్మం వైపే ఉంటుంది. ఆ ధర్మం కోసమే బతుకుతుంది. ఆ ధర్మం మీద ఆ ఇచ్చిన మాట మీద నిలబడుతూ రాజ్యాధికారాన్ని కూడా కోల్పోతాడు. మొత్తం ఊరు నుంచి, ఆ రాజ్యం నుంచి వెలేస్తారు. సామాన్యంగా బతుకుతాడు. ఇంత జరుగుతున్నాయంటే క్యారెక్టర్ గ్రాఫ్ అనమాట. కట్టప్ప చంపేటప్పుడు కూడా ఏం మాట్లాడతాడు గమనించండి. కట్టప్ప చంపాడు సరే, అప్పుడు ఏం మాట్లాడతాడు? అమ్మ జాగ్రత్త అంటాడు. అది క్యారెక్టర్ వాల్యూ, ఉదాత్తత అనమాట. గొప్పగా ట్రీట్ చేసిన, ఆ గొప్పగా ఉండటం, గొప్పగా మాట్లాడటం, గొప్పగా రియాక్ట్ అవ్వటం అన్నది మెయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ని అమాంతంగా పెంచుతుంది అనమాట. ఇవన్నీ ఈ 5 పాయింట్లు ఉన్నాయి చూడండి, క్యారెక్టర్స్ గ్రాఫ్ను పెంచేవన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రగుల్స్ జర్నీ అండ్ రిస్క్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. నెక్స్ట్ వాల్యూస్. ఈ 5 పాయింట్లు సినిమా క్యారెక్టర్ గ్రాఫ్ని విపరీతంగా పెంచుతాయి. నెక్స్ట్ క్యారెక్టర్ గ్రాఫ్ వలన లాభాలు ఏంటి? అసలు క్యారెక్టర్ గ్రాఫ్ వలన ఏమేమి లాభాలు ఉన్నాయి? క్యారెక్టర్ గ్రాఫ్ వలన ఏమేమి జరుగుతుందంటే క్యారెక్టర్ ఎవల్యూషన్ కానీ, క్యారెక్టర్ చేంజ్ కానీ, క్యారెక్టర్ గ్రో కానీ, ఆర్ క్యారెక్టర్ లెర్నింగ్ కానీ, అదంతా ఒక మంచి స్టోరీ లక్షణం అన్నమాట. క్యారెక్టర్ ఎవల్యూషన్ అన్న అవ్వాలి, క్యారెక్టర్ చేంజ్ అన్న అవ్వాలి, క్యారెక్టర్ గ్రో అన్న పెరగాలి, క్యారెక్టర్ గ్రో అన్న జరగాలి. ఇలాంటివన్నీ ముఖ్య స్టోరీ లక్షణాలు అన్నమాట. స్టోరీకి ఒక ముఖ్య లక్షణాలు ఇవి. అది ఎప్పుడైతే క్యారెక్టర్ గ్రాఫ్ జరిగిందో స్టోరీకి కూడా వాల్యూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బ్యాడ్ స్టోరీని బెటర్ స్టోరీ చేస్తుంది క్యారెక్టర్ గ్రాఫ్. మీ దగ్గర ఉందో బ్యాడ్ స్టోరీ ఉంది, కానీ క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచుతూ వెళ్ళారు. దానివల్ల ఏంటంటే బెటర్ స్టోరీ చేస్తుంది. క్యారెక్టర్ గ్రాఫ్ కానీ ఆర్క్ గురించి రైటర్కి, డైరెక్టర్కి స్టోరీలో ఉండే ప్రతి పాత్ర మీద అవగాహన ఉండాలి. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ ఆర్క్ గురించి అవగాహన ఉండాలి. అప్పుడే మనకి మంచి స్టోరీ వస్తుంది. క్యారెక్టర్ గ్రాఫ్ ప్లస్ మంచి కథ ప్లస్ మంచి సీన్స్తో ఉండే కథనం, ఇవే సక్సెస్కి మూల సూత్రాలు. నెక్స్ట్ కమింగ్ టు గీతా గోవిందం. గీతా గోవిందంలో గీతే గోవింద్ మంచివాడని తెలిసేలా సిచ్యువేషన్స్ ఏర్పాటు చేశారు, కానీ గోవింద్ చెప్పకూడదు. మీరు గమనించలేరు, గోవింద్ నేను మంచివాడిని అని చెప్పకూడదు. ఏ స్టూడెంట్ పాత్ర చేత గీత డౌట్ పడిందో అదే స్టూడెంట్ పాత్ర చేత సెకండ్ హాఫ్లో గోవింద్ మంచివాడని చెప్తారు. దాంతో అప్పుడే ఆ స్టూడెంట్ పాత్ర వల్లే మళ్ళీ ఈఎంఐ లవ్లో పడింది. మీరు గమనించండి, గోవింద్ పాత్ర క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచడంలో ఆ స్టూడెంట్ పాత్ర చాలా కీలకం అన్నమాట. అది స్టోరీ రైటింగ్. ఆర్యలో మీరు గమనిస్తే ఇంటర్వెల్ దగ్గర విలన్ కొడతాడు, అల్లు అర్జున్ని విలన్ కొడతాడు. అప్పుడు గీతకి వెళ్ళి చెప్పడు అల్లు అర్జున్ నన్ను కొట్టాడు ఇలాగని.
అలా చెబితే క్యారెక్టర్ గ్రాఫ్ పడిపోతుంది అనమాట. సో ఎందుకు చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎప్పుడు చెప్పాలి, ఇవన్నీ క్యారెక్టర్ గ్రాఫ్ యొక్క లక్షణాలు. అవి చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం పట్టుకోవాలి. సీన్లు రాసేటప్పుడు, మాటలు రాసేటప్పుడు. అర్జున్ రెడ్డి సినిమాలో మీరు గమనించినట్టయితే సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ గమనించండి. నేనే తప్పు చేశానని ఒప్పుకుంటాడు. మొత్తం కుటుంబం అంతా వాడిని బయటపడేద్దామని చూస్తూ ఉంటారు. హీరోని బయటపడేద్దామని ఒప్పుకోరు అని అంటూ ఉంటారు. కానీ నేనే తప్పు చేశానని ఒప్పేసుకుంటాడు. కడుపులో బిడ్డ ఉన్నా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు లాస్ట్లో. ఇవి చాలా చిన్న విషయాలు కాదు, ఇవి చాలా పెద్ద విషయాలు. అప్పటి వరకు పాత్ర ఎలా అయినా బిహేవ్ చేయనివ్వండి, కానీ ఒక స్థాయికి వచ్చాక పాత్ర బిహేవియర్, సెకండ్ హాఫ్లో ఆ పాత్ర బిహేవియరు, ఉదాత్తత కావచ్చు, క్షమ కావచ్చు, నేరం ఒప్పుకోవడం కావచ్చు, పశ్చాత్తాపం కావచ్చు, ఇవన్నీ క్యారెక్టర్ గ్రాఫ్ని చాలా పెంచేవి అన్నమాట. ఈ క్యారెక్టర్ గ్రాఫ్ని చిన్న చిన్న సీన్లే కదా, చిన్న మాటలే కదా అనిపిస్తుంది. క్యారెక్టర్ గ్రాఫ్ని అమాంతంగా పెంచుతాయి, సినిమాకి సోల్ని ఏర్పాటు చేస్తాయి. మీరు పెద్ద హిట్స్ గమనించండి. అప్పటి వరకు ఖైదీ, ఘరానా 3, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఒక్కడు, భాష, శివ, అర్జున్ రెడ్డి, ఇప్పటి సినిమాల వరకు అన్నిట్లోనూ క్యారెక్టర్ గ్రాఫ్ని చాలా బాగా తీర్చిదిద్దారు. అదే సక్సెస్కి మూల కారణం అన్నమాట. విశ్వనాథ్ గారి సినిమాలు చూడండి. శంకరాభరణం కావచ్చు, సాగర సంగమం కావచ్చు, స్వాతి ముత్యం, స్వయం కృషి, స్వర్ణకమలం, ఆయన సినిమాల్లో క్యారెక్టర్ గ్రాఫ్ని చాలా బాగా పెంచుతారు. ఒక సాక్రిఫైస్ ఉంటుంది క్యారెక్టర్లో. క్యారెక్టర్ గ్రాఫ్లు చాలా ఉదాత్తంగా నిలబడి ఉంటాయి, త్యాగాలు చేస్తాయి. నెక్స్ట్ ఆర్య కావచ్చు, ఆ నలుగురు కావచ్చు, భారతీయుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భాష, ఇలాంటి సినిమాల్లో కూడా క్యారెక్టర్ గ్రాఫ్లు అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ సింహాద్రి, ఛత్రపతి, బాహుబలి, ఈగ, మిర్చి, ఛాలెంజ్, హిట్లర్, ఖైదీ నెంబర్ 150, పోకిరి, దూకుడు, ఒక్కడు, రోబో, ప్యాడ్మ్యాన్, లగాన్, దంగల్, ఇలాంటి ఎన్ని సినిమాలన్నా మీరు గమనించండి. చూసిన ప్రతి సినిమాలో క్యారెక్టర్ గ్రాఫ్ని గమనించండి. మెయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ని ఏదైతే సినిమా పెంచిందో ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏంటిది? మెయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ని ఎందుకు ఆలోచించాలి? మెయిన్ క్యారెక్టర్ ఆడియన్స్ మనసు గెలవాలి ఫస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద బేసిక్ టిప్. హీరో గ్రేట్ రా అనేలా చేయాలి. కేవలం ఫైట్స్ వల్లనే కాదు, ఫైట్స్ లేని సినిమాల్లో కూడా క్యారెక్టర్ గ్రాఫ్ని పట్టించుకోవాలి. ఫైట్ ఉంటేనే క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుందని అనుకోవటం తప్పు. ఫైట్స్ లేని సినిమాల్లో కూడా క్యారెక్టర్ గ్రాఫ్లు పట్టించుకోవాలి. మెయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ గురించి రైటర్స్, డైరెక్టర్స్ బాగా ఆలోచించాలి, పట్టించుకోవాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం స్టోరీ రాస్తున్నాం అంటే క్యారెక్టర్ వేరు, మనిషి వేరు. క్యారెక్టర్ వర్సెస్ పర్సన్, క్యారెక్టర్ వర్సెస్ పర్సన్, పాత్రలు వేరు, మనిషి వేరు. క్యారెక్టర్కి మనిషికి చాలా తేడా ఉంది. సైకలాజికల్గా స్టడీ చేయండి. మనం బాధ వస్తే అన్నీ మాట్లాడేస్తాం, ఒక్కొక్కరం ఒక్కో రకంగా ప్రయత్నిస్తాం. కానీ క్యారెక్టర్ అలా కాదు. బాధ వస్తే మాట్లాడాలా వద్దా, బాధ ఎవరి దగ్గర ఎంతవరకు చెప్పాలి అనేది క్యారెక్టర్ మీద, కథ మీద, క్యారెక్టర్ పరిస్థితుల మీద, ముఖ్యంగా క్యారెక్టర్ గ్రాఫ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మాట్లాడాలా, బయటికి బాధ అంతా వెలగక్కాల. బాధ వెలగక్కే క్యారెక్టర్ అయినా బాధ ఎవరితో మాట్లాడుకోవాలి, అది చాలా ముఖ్యం అన్నమాట. మీకు బాహుబలిలో ప్రతి బాధ డిస్కస్ చేయడు, పట్టించుకోడు అసలు. అన్న బల్లాల దేవ ఇలా చేస్తున్నాడని తెలీదా? అమ్మ శివగామి ఎందుకు దూరం అవుతుంది? ఇవన్నీ బాధలు బాహుబలికి. కానీ అవన్నీ పట్టించుకుంటూ లోపల నలిగిపోతూ ఉంటాడు తప్ప బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూడండి క్యారెక్టర్ గ్రాఫ్ని. యార్లపాక గాంధీ గారి సినిమా. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ ఏ తాలి కోసం జర్నీ చేశాడో ఆ తాలి త్యాగం చేసేస్తాడు. నాన్న రూల్స్ తప్పు అంటాడు లాస్ట్లో. సహాయం చేయడం, మానవత్వం తప్పు అంటే ఎలా నాన్న అని ప్రీ క్లైమాక్స్లో మాట్లాడతాడు.
అంటే ఏంటి, వాల్యూస్ అనమాట. నాన్న రూల్స్ ఏదైతే అన్నాడో ఆ రూల్స్ అన్నీ తప్పని, ఏ తాళి కోసం అయితే జర్నీ చేశాడో ఆ తాళిని త్యాగం చేసి వేరే వాళ్ళకి పెళ్లి చేయటం, ఇవన్నీ క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచేవి. ఎథిక్స్, వాల్యూస్ అన్నవి సోల్ ఆఫ్ ద సినిమా అంటారు. అందువల్లే క్యారెక్టర్ గ్రాఫ్కి వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. సర్లేరు నీకెవరు సినిమా చూడండి. మహేష్ బాబు క్యారెక్టర్ ఒకసారి గమనించండి. ఎండింగ్లో ప్రకాష్ రాజుని చంపేయచ్చు, కానీ ఎండింగ్లో ప్రకాష్ రాజుని కూడా మార్చి ఆర్మీకి తీసుకెళ్తాడు. అది చాలా గొప్ప విషయం. అలవైకుంఠపురంలో మీకు ఎలాగ క్యారెక్టర్ చూడండి, అల్లు అర్జున్ నిజం చెప్పటం, బాధను అనుభవించడం మనం గమనిస్తాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ గమనించండి. రిస్క్లోకి వెళ్తూ ఉంటాడు, డేంజర్ జోన్లోకి వెళ్తూ ఉంటాడు, పోలీస్ స్టేషన్లో క్రైసిస్లో పడతాడు, అయినా కానీ సాల్వ్ చేస్తాడు. అదంతా సాల్వ్ చేస్తాడు. అది కూడా క్యారెక్టర్ గ్రాఫే. అది కూడా పెంచుకుంటూ వెళ్ళారు. మనందరికీ తెలుసు శంకరాభరణం క్లాసిక్. అందులో ఫైట్స్ ఉన్నాయా? కానీ సంగీతం అంటే ప్రాణంగా ఉండే శంకర్ శాస్త్రి క్యారెక్టర్ ఉంది. సంగీతం కోసం ఎక్కడి దాకా అయినా వెళ్తాడు. ఏకంగా శివుడితోనే గొడవ పడతాడు. సంగీతంలో తేడా వస్తే ఎవరిని స్పేర్ చేయడనమాట. పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి పాడుతుంటే ఆ అమ్మాయి సరిగ్గా పాడలేదని కూడా తిట్టేస్తాడు. నెక్స్ట్ వెస్ట్రన్ క్లాసిక్స్ పాడుతుంటే అది కూడా సంగీతమే, దాన్ని కూడా పాడొచ్చు అని నిరూపిస్తాడు. మంజు భార్గవిని ఆదరించినందుకు అందరూ దూరం పెడతారు. కానీ ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా, ఏ తప్పు చేయని వ్యక్తిగా గొప్ప క్యారెక్టర్. ఆ సీన్స్ గమనించండి. క్యారెక్టర్ ఆర్క్ గ్రాఫ్ చూడండి. ఆడియన్స్ మనసు శంకర్ శాస్త్రి గెలుచుకున్నాడు కాబట్టే అది అంత హిట్ అయింది. శంకరాభరణం ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ గ్రాఫ్. చాలా గొప్పగా ఉదాత్తంగా ఉంటుంది క్యారెక్టర్. శంకరాభరణం శంకర్ శాస్త్రికి బాగా కచేరీలు జరుగుతున్నప్పుడు అలాగే ఉంటాడు, పేదరికంలో ఉన్నా అలాగే ఉంటాడు. సంగీతం మాత్రం వదలడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. అది శంకరాభరణం. నెక్స్ట్ మహానటి సినిమాకి రండి. క్యారెక్టర్ ఆర్క్ గ్రాఫ్ గమనించండి. సావిత్రి గారి క్యారెక్టరు దానగుణం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దానం చేస్తుంది. పనివాడిగా వచ్చిన వాడు మోసం చేసినా ఏమీ అందం. దేశం కోసం నగలిస్తుంది, అన్నం పెడుతుంది, పౌరుషంగా ఉండి నేర్చుకుంటుంది, పొగరుగా ఉండదు, కృతజ్ఞత చూపుతుంది, ఆడియన్స్ మనసు గెలుచుకుంటుంది. అందుకే అది పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ బాహుబలికి రండి. ఫైట్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద హిట్ అయింది అనుకుంటారు అందరూ. ఇంతకన్నా భారీ ఫైట్స్ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి, చూసేసి ఉంటాం మనం కూడా. కానీ బాహుబలి కథలో బాహుబలి క్యారెక్టర్ గమనించండి. ఫైట్స్ కాబట్టి వీరత్వం చూసాం, ఓకే. కానీ బాహుబలి క్యారెక్టర్లో ఒక క్షమ ఉంటుంది, ఒక కృతజ్ఞత ఉంటుంది. అమ్మ ప్రేమ కట్టుబడి ఉండే కొడుకు, ముఖ్యంగా ఉదాత్తత, తన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు చేసినా ఏమీ అనడు, గొప్పగా ఉంటాడు క్యారెక్టరు. సుబ్బరాజులో ధైర్యం నూరిపోస్తాడు. ధర్మం కోసం అమ్మ శివగామికి ఎదురెళ్తాడు. చనిపోయినప్పుడు చంపింది అమ్మే, పొడిచింది కట్టెప్పే అయినా ఏమీ అండవు, అమ్మ జాగ్రత్త అంటాడు. ఇవన్నీ క్యారెక్టర్ ఆర్క్ పెంచేవే. ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు కాబట్టి బాహుబలి అంత హిట్ అయింది. అర్జున్ రెడ్డి ఎందుకు అంత హిట్ అయింది? అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని ఒకసారి గమనించండి. మందు త్రాగి సర్జరీ చేశాడని కేసు ఉంటే కుటుంబం అంతా కోర్టుని మేనేజ్ చేస్తుంటే అక్కడ నిజం చెప్పేస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం పిచ్చోడుగా దేవదాసుగా అవుతాడు. ప్రేమించిన అమ్మాయి ప్రెగ్నెంట్గా కనపడినా పెళ్లి చేసుకుంటానంటాడు. ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు అర్జున్ రెడ్డి, అందుకే క్యారెక్టర్ నిలబడింది. అలా ప్రతి సినిమాలోనూ మెయిన్ క్యారెక్టర్, అతని క్యారెక్టర్ గ్రాఫ్ గురించి మనం ఆలోచించాలి. అలవైకుంఠపురంలో చూడండి. ఆ సినిమా కథలో క్యారెక్టర్ గొప్పతనం ఎలా నిలబడుతుందో చూడండి. పెద్ద ఆస్తి ఉన్న కుటుంబం అని తెలుసు, వాడు వారసుడని తెలిసిపోతుంది. అయినా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఇదంతా నాదే అని అన్నాడా? నేను మీ బిడ్డనని చెప్పాడా? చెప్పడం. క్యారెక్టర్ని గొప్పగా ఉంచాలంటే అది గుండెల్లోనే పెట్టుకోవాలి. క్యారెక్టర్ బయటపడదు. పైగా కుటుంబం కష్టాలున్నా తన కష్టాలుగా భావిస్తాడు. ఆ క్యారెక్టర్ అమాంతం
అన్ని కష్టాలని పక్కన పెట్టేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలన్నింటినీ పక్కన పెట్టేస్తాడు, ఎదురెళ్తాడు విలన్స్కి, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేస్తాడు. క్యారెక్టర్ చివరిలో తాత మాట్లాడి ఓపెన్ చేస్తే తప్ప అర్థం కాదు. అది క్యారెక్టర్ గ్రాఫ్. అది అంత బాగా ఎలివేట్ చేశారు. పెళ్లి చూపులు గమనించండి. పెళ్లి చూపుల్లో విజయ్కి హీరోయిన్కి ఎంత క్యారెక్టర్ గ్రాఫ్ ఉండాలో అంతే పెట్టారు. అంటే మీరు ఒకసారి విజయ్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నాలాంటి కొడుకుంటే మీరు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, మీరు ఒక రిలయన్స్ అంబానీని అమ్మాయి రూపంలో పొందారు, చాలా అదృష్టవంతులు మీరు అంటాడు. అక్కడ క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుంది. హీరోయిన్ కూడా వీళ్ళింటికి వెళ్ళి, హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి తను మంచిగా వంటలు చేస్తాడు ఇది అదని అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలా చేస్తుంది. అది క్యారెక్టర్ గ్రాఫ్. ఇలాగ పెళ్లి చూపుల్లో ఆ కథకు తగినట్టు ఆ కథ మోతాదుని బట్టి క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచారు. సో మనం తీసుకునే కథకి సరిపోయే క్యారెక్టర్ గ్రాఫ్ వచ్చేలా కూడా డిజైన్ చేయాలి. అంటే డోసేజ్ ఆఫ్ క్యారెక్టర్ గ్రాఫ్ వర్సెస్ స్టోరీ లెవెల్. డోసేజ్ ఆఫ్ క్యారెక్టర్ గ్రాఫ్ వర్సెస్ స్టోరీ లెవెల్. మనం తీసుకున్న కథకి, మనం తీసుకున్న కథలో క్యారెక్టర్స్కి క్యారెక్టర్ గ్రాఫ్ని వచ్చేలా డిజైన్ చేయాలి మనమే. రీసెంట్గా వచ్చిన బ్రోచేవారు ఎవర్రా కథలో, ఈ కథలో క్యారెక్టర్ గ్రాఫ్లు గమనించండి. సతీదేవ్ క్యారెక్టర్ గ్రాఫ్ కానీ, విష్ణు క్యారెక్టర్ గ్రాఫ్ కానీ కథకు తగ్గినట్లుగానే ఉంటాయి. శ్రీ విష్ణు బ్యాచ్ మళ్ళీ డబ్బులు అందరికీ తిరిగి ఇచ్చేస్తారు. చివరికి పాపకి బ్యాగ్ కూడా ఇచ్చేస్తారు. నివేదా థామస్ని ఫాదర్కి దగ్గర చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ కథకి ఆ క్యారెక్టర్ గ్రాఫ్లు సరిపోతాయి. అందువల్ల ఆ సినిమాలు బాగున్నాయి. సో ఫైట్స్ వల్లే క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతాయి అనుకోవటం తప్పు. ఫైట్స్ అనేవి ఒక క్యారెక్టర్ గ్రాఫ్ పెంచేలా చేస్తాయి, కానీ ఫైట్స్ వల్లే కాదు. క్యారెక్టర్ కంటూ ఒక వాల్యూస్ ఉండాలి, క్యారెక్టర్ కంటూ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, క్యారెక్టర్స్ కంటూ స్ట్రగుల్స్ జర్నీ ఉండాలి, క్యారెక్టర్ అంటూ కొన్ని రిస్క్ తీసుకోవాలి, క్యారెక్టర్స్ కంటూ ఎథిక్స్ వాల్యూస్ ఉండాలి. అందువల్లే క్యారెక్టర్ గ్రాఫ్ బాగుండి సినిమాలు హిట్ అవుతాయి. క్యారెక్టర్ గ్రాఫ్ ఏమాత్రం బాగోలేకపోయినా సినిమాలు హిట్ అవ్వటం అనేది జరగదు. పూరి జగన్నాథ్ సినిమాల్లో కూడా క్యారెక్టర్ గ్రాఫ్ అద్భుతంగా ఉంటుంది. అందువల్లే పూరి జగన్నాథ్ సినిమాల్లో క్యారెక్టరైజేషన్ మీద, అతను చెప్పే డైలాగుల మీద, ఆ ఫైట్ల మీదతో పాటు క్యారెక్టర్కి వాల్యూస్ ఉంటాయి అందులో. అందువల్ల సినిమాలు అంత బాగా ఆడతాయి. ఇస్మార్ట్ శంకర్లో మీరు క్యారెక్టర్ గ్రాఫ్ గమనించండి. తను చేసిన తప్పని తెలుసుకుంటాడు, తను ఒకటి చంపేశాడు, చివరిలో చంపేసిన ఇది అంతా ఓపెన్ చేసి నేను చంపేశా అని మాట్లాడేసి వాళ్ళని చంపేస్తాడు. క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచే ఫార్ములా ఏంటి? క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచే ఫార్ములా ఏంటంటే సిచ్యువేషన్ ఆర్ ఇన్సిడెంట్, హీరో రియాక్షన్. హీరో ఏం రియాక్షన్ అవ్వాలి? ఏదైనా సిచ్యువేషన్ ఉన్నాయి, ఏదైనా ఇన్సిడెంట్కి హీరో ఏ రియాక్షన్ ఇస్తే క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇందులో లెవెల్ 1 ఉంది, కామన్ మ్యాన్ లాగా రియాక్ట్ అవటం. లెవెల్ 2 ఉంది, యావరేజ్ మ్యాన్గా రియాక్ట్ అవటం. లెవెల్ 3 ఉంది, ది బెస్ట్ మ్యాన్గా రియాక్ట్ అవటం. సో క్యారెక్టర్ గ్రాఫ్ పెంచే ఫార్ములాని మీరు జాగ్రత్తగా మీరు మీ సీన్స్లోను మీ సీక్వెన్స్లోను డిజైన్ చేసుకోండి. ఏదైనా సిచ్యువేషన్ వేశారు, ఏదైనా ఇన్సిడెంట్ వేశారు, హీరో రియాక్షన్ ఏ లెవెల్లో ఉండాలి? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. కామన్ మ్యాన్గా అందరు రియాక్ట్ అవుతున్నారు అనుకోండి, అది లెవెల్ 1. లెవెల్ 2 యావరేజ్ మ్యాన్గా రియాక్ట్ అవ్వటం. లెవెల్ 3 ది బెస్ట్ మ్యాన్, గొప్పగా ఆలోచించే పర్సన్గా రియాక్ట్ అవటం. అలాగా రియాక్షన్ అయితే అప్పుడు క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుందన్నమాట. మీరు గమనించండి, మహానటిలో సిచ్యువేషన్ ఎటువంటిదైనా కానీ మహానటి సావిత్రి గారు దానం చేస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు దానం చేసింది, ఎదిగిన తర్వాత దానం చేసింది, తర్వాత తనంతా కోల్పోయిన తర్వాత కూడా ఎవరో డ్రైవరు చెప్తే కూడా డ్రైవర్ కోసం తన చీరలన్నింటిని అమ్మించేసి డబ్బులు ఇస్తుంది.
సిచ్యువేషన్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత బెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆవిడ దానం చేయడం అన్నదే మారలేదు. దట్ ఈస్ ద క్యారెక్టర్ గ్రాఫ్. సీన్ చిన్నదే కావచ్చు కానీ క్యారెక్టర్ గ్రాఫ్ అన్నది చాలా ముఖ్యం. ఆ నలుగురిలో చూడండి, ఆ నలుగురిలో క్యారెక్టర్ గ్రాఫ్ ప్రతి సీన్కి పెరుగుతూనే ఉంటుంది. సిచ్యువేషన్ ఎటువంటిదైనా కానీ రాజేంద్ర ప్రసాద్, రఘురామ్ పాత్ర అలాగా ప్రతి సిచ్యువేషన్లోనూ గొప్పగా ప్రవర్తిస్తుంది. పుట్టినరోజు వేడుకలను వేరే వాళ్ళకి దానం చేస్తాడు డబ్బుని. నెక్స్ట్ పిచ్చివాడిని రోడ్డు మీద అందరూ తిడుతుంటే పిచ్చివాడిని మంచి చేస్తాడు. ఇలాగా ప్రతి సీను గమనించండి, ప్రతి సీన్లోనూ సిచ్యువేషన్లోనూ క్యారెక్టర్ యొక్క హుందాతనం, గొప్పతనం అన్నది ఆ నలుగురు సినిమాలో బయటపడుతూనే ఉంటుంది. బాహుబలిలో మనం ఎలా చూసాము, బ్రోచేవారు ఎవర్రా, రంగస్థలంలో చూడండి. రంగస్థలంలో చిట్టుబాబు పాత్ర గమనించండి, అలాగే క్యారెక్టర్ గ్రాఫ్ పెంచుతూ వెళ్తారు. చివరిలో ప్రెసిడెంట్ ఎవరిని చేశాడు? చిట్టుబాబు రంగమ్మత్తని చేస్తాడు. తను నిలబడ్డు, తన అన్న చనిపోవచ్చు కానీ రంగమ్మత్తే కరెక్ట్ అని ప్రెసిడెంట్ని చేస్తాడు. స్ట్రగుల్ జర్నీ ఎంత చేసినా తనకంటూ ఒక ఆలోచన, రంగమ్మత్తని ప్రెసిడెంట్ని చేయటం అన్నది క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచే ఒక అంశం అన్నమాట. అతడిలో మహేష్ బాబు పాత్ర ఎన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంది క్యారెక్టర్ గ్రాఫ్. తాత యొక్క కష్టాలన్నింటినీ తీర్చుకుంటూ వెళ్తూనే ఉంటాడు. తాత పొలంలో కంచి వేస్తే దాన్ని తీయించేస్తాడు. నెక్స్ట్ అక్కడ పెళ్ళి ఉంటే పెళ్ళికి డబ్బులు ఇస్తాడు. పూజారి గారి ఇంట్లో డబ్బులు పడేస్తాడు. అన్నీ తనే చేస్తూ ఉంటాడు దగ్గర ఉండి. అవన్నీ క్యారెక్టర్ అన్నమాట. క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే క్యారెక్టర్ గ్రాఫ్. ఇలాగా మీరు ఎన్ని సినిమాల్లో గమనించినా, రీసెంట్గా వచ్చిన నిన్ను కోరి చూడండి, ఆది పినిశెట్టి క్యారెక్టర్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. నాని క్యారెక్టరే కాదు, నివేదా థామస్ క్యారెక్టరే కాదు, ఆది పినిశెట్టి క్యారెక్టర్ని కూడా చాలా జాగ్రత్తగా క్యారెక్టర్ గ్రాఫ్ పెంచుతూ వెళ్ళారు. నాని దగ్గరే ఓపెన్ అవుతాడు, తనకో బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఇలా అయిపోతుందేమో, నానిలాగా అయిపోతుందేమోనని ఆది పినిశెట్టి అంటాడు ప్రీ క్లైమాక్స్ దగ్గర. నివేద దగ్గర ఓపెన్ కాడు, నాని దగ్గర ఓపెనే చెప్తాడు. అది చాలా బాగా డిజైన్ చేశారు మీరు గమనిస్తే. సో క్యారెక్టర్ గ్రాఫ్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఒక రైటర్ అయ్యేవాళ్ళు కానీ డైరెక్టర్ అయ్యేవాళ్ళు కానీ క్యారెక్టర్ గ్రాఫ్ని నిశితంగా చూడాలి. క్యారెక్టర్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉంటే ఇంకా పెంచాలి, నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా మార్చాలి. ఇది చాలా ముఖ్యం. మీరు రాసుకునే కథల్లో క్యారెక్టర్ గ్రాఫ్ని బాగా ఆలోచించి క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచుతారని, మంచి కథల్లో మంచి క్యారెక్టరేషను ఆ క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచే విధంగా ట్రీట్ చేయడం మీరు చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.